మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఇంటి పేరుతో సహా మనం పేరుని చూసుకోవాలా వద్దా? ఇది న్యూమరాలజీలో బిగినర్స్‌కి వచ్చేటటువంటి సందేహం అండి. ఇంటి పేరు అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూలో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అక్షరాలవి మార్చము మనం. మారిస్తే ఏమవుతుంది అంటే ఇంటి పేరు మనకి తరతరాల నుంచి వస్తూ ఉంటుందండి. మనకి తెలిసిన జనరేషన్ ఏంటంటే మన పేరెంట్స్. మహా అయితే పేరెంట్స్. అంటే 2 జనరేషన్స్ మాత్రమే తెలుసు. అలా లెక్కలు వేసుకుంటే ఎప్పటినుంచో వచ్చే ఇంటి పేరు కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఇంటి పేరులో అక్షరాన్ని కదల్చటం కానీ, అక్షరం మార్చటం కానీ నిషిద్ధం. ఈ మధ్యలో చాలామంది పర్వాలేదు ఇంటి పేరులో ఒక ఏ వేసేసేయొచ్చు, లేకపోతే యూ పెట్టేసేసేయండి, లేకపోతే ఉన్న అక్షరం తీసేయండి అని అంటున్నారండి. కరెక్టే, తీసేసేయొచ్చు. ఇక్కడ ఈ తీసేయటము ఇదంతా దేనికోసం చేస్తున్నాం మనం? మనకున్న 2 పద్ధతుల్లో ఉన్నటువంటి వాల్యూస్ రావటం కోసం చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూ కరెక్ట్‌గా సింగిల్ నంబర్‌లో రాదు కదండీ! డబుల్ డిజిట్‌లో వస్తుంది. వచ్చినప్పుడు అందులో మళ్ళీ 2 నంబర్‌లు పనిచేస్తాయి కదా! ఆ 2 నంబర్‌లో ఒక నంబరు ఇంటి నంబర్‌లో లేదు అని మార్చినప్పుడు, తిరిగి మళ్ళీ మనకి డబుల్ డిజిట్‌లో అదే నంబరొస్తే అక్కడ మనం పట్టించుకోము. అందుకే న్యూమరాలజీ కరెక్షన్స్ ఈ రోజున ఏమైపోయినాయి అంటే, ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఇది కరెక్షను అనే మాటకి ఆ వాల్యూ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆస్ట్రాలజీ ఇలాగే అయిందండి. ఆస్ట్రాలజీ కూడా ఇలాగే అయ్యింది. కాస్తో కూస్తో ఉంది అన్నట్టుగా ఉంది. హైప్‌లోకి వచ్చినటువంటి న్యూమరాలజీ కూడా ఇలాగే అయిపోతుంది. నో డౌట్ అండి. ఇంకా కొన్నాళ్ళ తర్వాత న్యూమరాలజికల్ కరెక్షన్స్ అనన్నా, న్యూమెరికల్ కరెక్షన్స్ అన్నా అదేం పెద్ద సీరియస్‌గా తీసుకునేటట్లుగా ఉండదు. కారణం చాలామంది దాన్ని చెడగొట్టడమే. ఇలా చేస్తున్నప్పుడు రెండిటిని కలిపేస్తున్నాం మనం. అక్షరం అంటే అక్షరమే అండి. ఏ అంటే ఏనే. ఇంగ్లీష్ భాషలో ఏ అంటే మీకు ఏ అంతే. ఏకి దీర్ఘాలు, లేకపోతే ఏకి గుడి, ఏకి కొమ్ము ఉండవండి. అది తెలుగులో మాత్రమే ఉంటుంది. ఇంకే భాషలో కూడా అంతగా ఉండదు. హిందీలో కూడా ఉంటుందనుకుంటాను మీకు. తెలుగు, హిందీ వీటిల్లో అచ్చులు, హల్లులు, గుణింతాలు ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ భాషలో మీకు గుణింతాలు ఉండవు కాక ఉండవు. పక్కనున్నటువంటి మనం ఏ అక్షరం లేకపోతే ఏ పదం అనాలి అనుకుంటామో దానికి అనుగుణంగా స్పెల్లింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కేని, సిని ఒకలాగే వాడితే ఎలా అండి? కాఫీ తీసుకోండి COFFE. దాన్ని KOFFE అంటే ఎలా ఉంటుంది? మీరే చెప్పాలి. అంటే కాఫీలో నెంబర్ రావట్లేదు కాబట్టి ఒకటి తగ్గించాలి కాబట్టి సి తీసి కే పెట్టాము. కొన్నిటికి ఇవి ఏంటో బానే ఉంటాయి కానీ మనిషి జీవితానికి ఇవి బాగుండవు కదా! ఎందుకంటే మనిషి జీవితం ఆల్రెడీ డిస్టైన్డ్ అండి. ముందు నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఆ నిర్ణయం అయిపోయిన దాన్ని బట్టి కదా మనం పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఆ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించే రకంగా సిజేరియన్ ఆపరేషన్స్, టైమ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకెక్కడ ఒరిజినల్ నేమ్స్ వస్తూ ఉంటే చెప్పండి. అది కాకుండా ఎక్కడో ఓ చోట ఓ అక్షరాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అక్కడ అది సరిపడకపోతే దాన్ని వదలలేక, దాన్ని చెయ్యలేక, మనకు కావాల్సిన నెంబర్‌ని లాగేస్తూ నానా బీభత్సం చేసేసరికి అసలు పేరులో ఉన్నటువంటి ఎనర్జీ లేకపోతే పేరులో ఉన్న అందం అన్నీ పోతున్నాయి. ఏ పాటైనా సరే శృతి, లయ ఉన్నప్పుడు బావుంటుంది. పాటలే కదా మనం కూడా పాడేయొచ్చు కదా అని గొంతెత్తేసామనుకోండి, కాకి, కోయిల ఒకటవ్వవు కదా! అలాగే మనకి కావాల్సిన నెంబర్‌కి లాగేద్దాము అనే ప్రయత్నంలో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇక్కడ లైఫ్‌లో కొన్ని విషయాల మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అలా దెబ్బతీసినప్పుడు మా పిల్లవాడికి పేరులో దోషం ఉంది, పేరు మార్చేస్తే సరైపోతాడు అంటున్నారు. ఎలా సరవుతాడు? జరిగే పని కాదండి. ఇలా చెప్తే మీకు కోపం రావచ్చు. కానీ ఇదే నిజం. జరిగే పని కానే కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆల్రెడీ డిస్టైన్డ్ అంటే డెస్టిన్డ్ ఉన్నదాన్ని మనము లెక్కలు వేసి దానికి అనుగుణంగా వెళ్ళటం మానేసి, మనకు కావాల్సిన లెక్కల్లోకి తీసుకువెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే కరెక్షన్స్ అనేవి ఈ రోజుల్లో హాస్యాస్పదంగా మారిపోయినాయి.
కరెక్షన్స్ అనేవి వాల్యూ లేనివిగా మారిపోయినవి. ఇన్‌ఫాక్ట్ ఒక కరెక్షన్‌కి ఏ మాత్రము బలం ఉండటం లేదు. అటువంటప్పుడు ఏ అక్షరం అయితే ఏమిటండి, మనకి నచ్చిన అక్షరంలో మనం పేరు పెట్టుకుందాం. మనకి నచ్చినట్లుగా నంబరు తీసుకుందాం. చూద్దాం లైఫ్ ఎలా ఉంటుందో. మీ మీద మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటాను అంటే నాకిబ్బందేమీ లేదు కదా! కాబట్టి కరెక్షన్ అనే పేరుతోటి జరిగే ఏ విషయానికైనా అథెంటిసిటీ లేకపోతే ఆ కరెక్షను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడాల్సొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.